హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. లడ్డు వివాదం రాజుకొని ఇప్పటికీ దగ్గర దగ్గర 4-5 రోజులు అవుతూ ఉంది. కానీ అది అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పెరుగుతూ పెరుగుతూ పోతుందే కానీ ఎటువంటి క్లారిటీ రాని సందర్భం మనందరికీ తెలిసిందే. ఈ వివాదానికి ఆద్యుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ద గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కేవలం ఒక పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, క్లియర్‌గా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పటంతో వివాదం రాజుకుంది. పోనీ ఆ నెయ్యిని ఏదైతే కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడారు, లడ్డూలు అపవిత్రమైనయని అప్పుడు చెప్పారు. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు? లడ్డూల్లో వాడలేదు, అది రిటర్న్ చేసేసాం మేము. మా వాళ్ళంతా దాన్ని యుద్ధ వీరుల్లా ఫైట్ చేసి వెనక్కి పంపించేశారు. లడ్డూలు అపవిత్రం కాలేదు అని చెప్పారు. మళ్ళీ ఎవరైతే తిరుమల ఈవో శ్యామలరావు ఉన్నారో ఆయన ఫస్ట్ పామాయిల్, వనస్పతి ఆయిల్ కలిసింది అని ప్రెస్ మీట్లో చెప్పారు. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు? లేదు లేదు, మళ్ళీ అనుకున్నట్లుగానే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఇవన్నీ కలిసాయి. అమ్మో, ఆవు నెయ్యి, పంది కొవ్వు, బఫెల్లో కొవ్వు, అట్ ద సేమ్ టైం వెజిటేబుల్ ఆయిల్ ఇవన్నీ కలిసాయని ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఎవడు ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడో ఏమో తెలియకుండా వీరు ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు, ఒకరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు. ఇవన్నీ ఓ పక్కనైతే ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు ఊడుస్తానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి హిందువులని వెనకేసుకొచ్చి ఎప్పుడో జరిగిన రాముడి తల నరికిన విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు. అలా అయితే గతంలో విజయవాడలో పుష్కరాలు అప్పుడు చాలా గుళ్ళు చంద్రబాబు నాయుడు గారు కొట్టించుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఆ టాపిక్ కూడా మాట్లాడండి సార్ పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు కూల్ చేసిన గుళ్ళ గురించి కూడా మాట్లాడండి. పుష్కరాల టైంలో మీరు మాట్లాడరు. పైగా అక్కడ గుళ్ళో ఉండే అందరికీ వార్నింగ్ ఇస్తారు దీక్షలో ఉండి. ఇదంతా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమ్మా ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా స్వామి, క్లారిటీ లేకుండా ఏ డ్రామాలు ఆడుతున్నారా నాయన. అటు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు వేరే ఉంటున్నాయి, ఇటు అధికార పక్షం స్టేట్మెంట్లు వేరే ఉంటున్నాయి, మధ్యలో పవన్ కళ్యాణ్ మంచి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్లు చూపిస్తున్నాడు మాకు అని కన్ఫ్యూజన్లో ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక చిన్న మెలక పెట్టాడు. లెగిస్తే ఈ తప్పు మేము చేయలేదు, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే నెయ్యిలో కల్తీ జరిగింది. ఎందుకంటే జూలైలో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ, ఆ టైంలోనే నెయ్యి వచ్చింది. ఆ నెయ్యిని టెస్ట్ చేసి వాళ్ళే వెనక్కి పంపించారు అంటున్నారు. అది వాడారా వెనక్కి పంపించారనేది కేవలం ఆ శ్యామలరావుకి చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. ఇప్పుడు మా మీద ఎందుకు రుద్దుతున్నారు? అయినా 2 నెలల క్రితం వచ్చిన రిపోర్ట్స్ని ఇప్పుడు ఎందుకు మా ముందు పెడుతున్నారు? అంటే విశాఖ స్టీల్ అమ్మాలనే, లేదంటే 100 రోజుల్లో మీరు ఇస్తాన సూపర్ 6 చేయలేదని ప్రజలు అడుగుతారని భయపడా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు, అదేవిధంగా 30,000 తప్పిపోయిన 30,000 మంది ఆడపడుచుని తీసుకొస్తున్నారు అవి అడుగుతారనా అని ఆలోచిస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో అర్థం కాల. ఎందుకంటే ప్రజలకి క్లియర్గా దొరికిపోతున్నాడు ప్రతి దగ్గర. ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేలాగే ఎలా ఎలా ప్రతిసారి మార్చుకుంటూ వెళ్తున్నారు మాటలు. జరిగిందని ఒకసారి, జరగలేదని ఒకసారి, అట్లా జరిగిందని, లడ్డులో కలిపారని, లడ్డులో కలపలేదని. ఇక్కడే వైఎస్ఆర్సీపీ పార్టీ అడిగింది సిఐడి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం అడిగింది. అన్ని దమ్ములు గట్స్లు ఎవరికి ఉంటాయి చెప్పండి? తప్పు చేసిన వాళ్ళకి అన్ని గట్స్ ఉంటాయా అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్కి రెడీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద లెటర్ రాశారు సెంట్రల్ గవర్నమెంట్ మోడీకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వణుక్కుంటా ప్రెస్ మీట్ పెట్టి, ఎంత గట్స్ ఉండాలండి, ఈయన మొండి ధైర్యం ఏంటో మాకు తెలియదు, తప్పు చేయని వాడికి గట్స్ ఉంటాయి, ధైర్యం ఉంటాయి అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. ప్రజలంతా అదే అంటున్నారు. తప్పు చేయని వాడికి ధైర్యం ఉంటుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏమని అడుగుతున్నాడు కదా, వెయ్యండి. ప్రశ్నిస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి సదరు పార్టీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సిట్ వేస్తామన్నారు. సిట్ అంటే ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ అండర్లో నడిచే ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. అది ముఖ్యమంత్రి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అవుతుందని
సాక్షి పేపర్లో న్యూస్ వచ్చింది. పోనీ ఫ్రెష్గా ఏమైనా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చుగా, చేయించలేదు. సిబిఐకి ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. సిట్కి ఇస్తాడు. ఎందుకంటే సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇటు ఆడించవచ్చు. పోనీ ఇదంతా ఉంటే ఈ సిట్లో ఎవరిని వేశారు? అద్భుతం ఇదైతే. సిట్లో ఎవరిని పెట్టుకున్నారో తెలుసా? తన అనుంగు మిత్రుడు, గతంలో టీడీపీ గవర్నమెంట్లో చేయవలసినవన్నీ చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యుటేషన్ మీద వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఒక 3 సంవత్సరాలు చేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొజిషన్లో ఉన్న ఒక అధికారి ఎవరు? సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు సిట్ యొక్క అధికార బాధ్యతలను చేపట్టారు. ఈ అధికార బాధ్యతలు చేపట్టగానే సాక్షి క్లియర్గా మెన్షన్ చేసింది, సిట్ అనేది చంద్రబాబు నాయుడు సెట్ చేసినటువంటి ఒక టీం. ఎందుకంటే ఈ సిట్లో ఒరిజినల్ రిజల్ట్ రాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అనుకూలంగా రిజల్ట్ కావాలో అదే రిజల్ట్ వస్తుందనేసి సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు గేమ్ ఆడుతున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. తనకు అనుకూలమైన టీంని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలని ఫిక్స్ అయిపోయారు. సో ఇది ఇలా జరుగుతుంది. అసలు ఈ త్రిపాఠి యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది? గతంలో ఎందుకు ఈయన పైన అలిగేషన్స్ వచ్చినాయి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు డిప్యుటేషన్ మీద అతన్ని పంపించేశారు? తన పర్సనల్ కారణాల వల్ల వెళ్ళిపోతున్నాను అన్నప్పటికీ అది రాజకీయ కోణము అందుట్లో దాగుందనేది ప్రతి ఒక్కరికి చెప్పకుండా తెలిసే నిజం అన్నమాట. సో ఇప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఈ త్రిపాఠి ఐపీఎస్ ఏం చేస్తారు, అనుగుణంగా ఉంటారు, తన కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఒకసారి క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి 2006 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో పుట్టి పెరిగిన వ్యక్తి. 2006 బ్యాచ్. సో ఇతని యొక్క ఈ త్రిపాఠి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు విజయవాడకి ఎస్పీగా ఉన్నాడు. అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడైనా ఉన్నారు? టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ గుంటూరుకి ఎస్పీగా వచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఈయనకి మంచి ర్యాపో ఉండడం మొదలుపెట్టింది. సో ఆ ర్యాపోతో తను ఏం చేసేవాడంటే ఎవరైతే ప్రతిపక్షంలో అప్పుడు ఉన్నారో వారిపైన చాలా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేసే ఒక అధికారి అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ చెప్తూ ఉంటారు. సో ఇటువంటి త్రిపాఠిని ఈ సిట్ టీంలో వేయటము ఎంతవరకు సమంజసం అని మనం ఆలోచిస్తే నిజంగా చంద్రబాబు నాయుడికి అంత దగ్గర వ్యక్తి అయితే ఈ సిట్ టీంలో ఏదైతే నెయ్యి కల్తీ జరిగింది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలాజీ భక్తులని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను కాపాడేందుకు వచ్చిన ఒక వ్యక్తిగా ఇతను అన్ఫిట్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే ఈ ఎలిగేషన్స్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. దానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఒకటే లేదు, సిట్ అనేది ఒకటి వేశారు. ఆ సిట్లో ఉన్న సభ్యుడు ఎవరు? ఈ త్రిపాఠి గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి. ఇతను ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా చేస్తారని తెలిసే సాక్షి దినపత్రికలో సిట్ అనేది చంద్రబాబు నాయుడు సెట్ చేసినటువంటి ఒక టీం. వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా చేస్తారు అని చెప్పడం జరిగింది. 2019 వరకు సిఐడికి ఎస్పీగా పనిచేసినటువంటి త్రిపాఠి 2019లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేపట్టిందో అప్పుడు డిప్యుటేషన్ మీద తిను వెళ్ళిపోవడం జరిగింది. పర్సనల్ రీజన్స్ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో డిప్యుటేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఎవరికైనా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కన్నా మ్యాక్సిమం 3 సంవత్సరాల కన్నా డిప్యుటేషన్ ఎవరికి ఉండదు పెద్ద అధికారులకి. సో అలా డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయినటువంటి ఈ త్రిపాఠి ఎక్కడ వర్క్ చేశారు? ఈ డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయినటువంటి త్రిపాఠి
ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్లో పనిచేసినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా చాలా చాలా అధికార పక్షం ఎవరుంటే వారితోనే సన్నిహితంగా ఉండి తను చేయవలసిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోయే వ్యక్తిగా ఈ త్రిపాఠికి మంచి పేరుంది. డిప్యుటేషన్ మీద త్రిపాఠి ఉత్తరప్రదేశ్ వెళ్ళిన తర్వాత సునీల్ని సిఐడి చీఫ్గా జగన్మోహన్ రెడ్డి నియమించుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది టీడీపీ నాయకుల్ని గడగడలాడించిన క్యారెక్టర్ సునీల్కి ఉంది. ఈ డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయినటువంటి త్రిపాఠి అక్కడ కూడా మంచిగా పనిచేసుకొని 3 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు. అయితే డిప్యుటేషన్ మీద ఎందుకు పంపించవలసి వచ్చిందంటే టీడీపీకి గతంలో తొత్తుగా పనిచేశాడనేసి ఒక అభియోగం రావడంతో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తులు మన గవర్నమెంట్లో ఉండకూడదు అనేసి తీసేసి పంపించేశాడు అని ఒక బయట పుకారైతే ఉంది. అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. అయితే సునీల్ని తీసుకున్న తర్వాత మనకు తెలిసిందే, చివరికి చంద్రబాబు నాయుడు కూడా మిడ్ నైట్ వెళ్ళి మరీ అరెస్ట్ చేసినటువంటి కమిట్మెంట్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ సునీల్. అటువంటి పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదండుగా ఉండి 2019 నుంచి సునీల్ జగన్మోహన్ రెడ్డికి చాలా సహాయం చేస్తూ వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి సిబిఐని తన సొంతగా వాడుకున్నాడు అనేసి చాలా చాలా అభియోగాలు కూడా ఉన్నాయి. మనకి నిజాలే ఇంపార్టెంట్. అభియోగాలపైన అరెస్టులు చేయొచ్చు, నిజాలు ప్రూవ్ అయితే బయటకు రావచ్చు. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ అవర్ ఇండియా. ఇలా డిప్యుటేషన్ మీద ఉత్తరప్రదేశ్ వెళ్ళినటువంటి త్రిపాఠి మళ్ళీ 2023లో ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఎలాగో వచ్చాడు. సో తిన్ని ఫీల్డ్లో ఉంచకుండా ఒక అడ్మినిస్ట్రేషన్లో డీజీపీ ఆఫీస్లో డిఐజీ అడ్మిన్గా తనకి పోస్ట్ ఇచ్చారు. అంటే ఫీల్డ్లో ఉండడానికి వీలు లేకుండా కట్టడి చేశారు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఏముండదు, ఎవరికి ఏం కావాలి అని జస్ట్ చెప్పటం, వాళ్ళకి కావాల్సినవి అరేంజ్ అయ్యేలా చూడటం, వాళ్ళందరికీ ఒక స్టాఫ్నికి కమాండ్స్ ఇచ్చుకుంటా ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా జరగాలో చూసుకోవటమే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఫీల్డ్లో లేకుండా త్రిపాఠిని కేవలం అడ్మినిస్ట్రేషన్ డిఐజీగా ఉంచి కేవలం ఆఫీస్కి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు త్రిపాఠికి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కోపం ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ప్రజల్లో తిరిగి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఉత్తరప్రదేశ్లో అక్కడ ఇక్కడ టీడీపీ గవర్నమెంట్లో హవా సాగించిన, అది కూడా గుంటూరు విజయవాడ ఎస్పీగా చేసినటువంటి ఒక త్రిపాఠిని కేవలం అడ్మినిస్ట్రేషన్ డిఐజీగా ఉంచారంటే ఎంత కోపంతో రగిలిపోతూ ఉండొచ్చు. ఎస్, అటువంటి కోపంతో రగిలిపోయే వ్యక్తి అయితేనే చంద్రబాబు నాయుడు అనుకున్న పన్నాగం పండుతుంది. సో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ త్రిపాఠిని నెయ్యి కల్తీ ఇన్వెస్టిగేషన్ టీంలో సిట్ డిపార్ట్మెంట్లో హెడ్గా పెట్టినట్టుగా అభియోగాలు, సాక్షి న్యూస్ పేపర్లో చాలా మంది తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది న్యాయమా? నువ్వు తప్పు చేయనప్పుడు ఒక సిట్ అధికారిని వేసేటప్పుడు నువ్వు ఎటువంటి వాళ్ళని వేయాలి? సిన్సియర్ వాళ్ళని వేయాలి. గత నీ గవర్నమెంట్లో పనిచేసి తర్వాత వేరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తీసేసి అక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన అధికారం ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేసి కేవలం ఆఫీస్కే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పైన పగ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ఒక అధికారి త్రిపాఠి. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేసి తనకు ఫేవర్గా రావడం కోసం త్రిపాఠిని సెట్ చేశారనేది అభియోగం. ఇది నిజమే అంటారా? ఇవన్నీ చూస్తుంటే ఎంతవరకు గతంలో మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు సిఐడి చీఫ్. అందులో సునీల్ ఉన్నాడు, సిఐడి చీఫ్ సంజయ్ ఉన్నాడు. వీళ్ళిద్దరిని తొలగిస్తూ 2024 జనవరిలో ఒక కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత ఈ త్రిపాఠిని 2024 జనవరిలో సిఐడికి ఐజీగా నియమించారు. అప్పటి నుంచి ఎప్పుడు సిఐడి ఐజీగా నియమించిన తర్వాత చిలకలూరుపేటలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ వచ్చి అప్పుడు ఏదో అన్యాయం జరిగింది అనేసి మోడీ గారు వస్తే మోడీ గారికి సరిగా సెక్యూరిటీ ఇవ్వలేకపోయారనేసి కొంతమంది ఆఫీసర్స్ని లేపేశారు కరెక్ట్గా టైం చూసుకొని. అప్పుడు మన త్రిపాఠి గారికి ప్రమోషన్స్ మీద ప్రమోషన్ జరగడం జరిగింది.
ఇప్పుడు మోడీ వస్తే ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వద్దు, మోడీ ఏమైనా గొప్ప అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మోడీ వస్తే ఇలా చేయలేదు మీరు, సో మిమ్మల్ని అందరం తీసేస్తాను అంటాం ఎంత హాస్యాస్పదమో, అధికారులు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు జాబులోకి తీసేయటం కూడా అంతే హాస్యాస్పదం. ఎందుకంటే మోడీకి రెస్పెక్ట్ ఇవ్వద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏమో మోడీ సంఖ్యకి కూటమి ఏర్పాటు చేశారు. మోడీ వచ్చినప్పుడు సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వలేదని కొంతమందిని పక్కన పెట్టుకున్న వాళ్ళని తీసేయటం అనేది ఒక గేమ్ స్కెచ్ ఎలా వేసారో చూడండి. ఇప్పుడైనా అధికారులు పెద్దోళ్ళు ఒక విధంగానే ఉంటారు. మధ్యలో ఎరిపప్పలు అయ్యేది సామాన్య జనం, కింద స్థాయి ఆఫీసర్స్ మాత్రమే. అందుట్లో భాగంగానే ద గ్రేట్ త్రిపాఠి గారికి ప్రమోషన్ వచ్చేసింది. ఇప్పుడు సిఐడికి ఐజీగా ఉన్నారు. చూద్దాం. ఆ మీటింగ్ తర్వాత ఎలక్షన్ టైంలో పల్నాడు జిల్లాలో చాలా దాడులు జరిగాయి. ఆ దాడులన్నిటికీ కారణం ఒక కుట్ర, అది అందరికీ తెలుసు. ఎందుకంటే 7-8 చోట్ల ఈవీఎంని పగలగొడితే అది జనసేన వాళ్ళు పగలగొట్టారు, టీడీపీ వాళ్ళు పగలగొట్టాడు, వైసీపీ వాళ్ళు కూడా పగలగొట్టారు. అయినప్పటికీ మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తనపైనే కేసు పెట్టి తన్నే అరెస్ట్ చేసి తన్నే లోపల వేసినటువంటి గ్రేట్ హిస్టరీ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు. అందులో త్రిపాఠి గారు ఒకరు. ఎందుకంటే పల్నాడు జిల్లా చిలకలూరిపేట, సత్తెనపల్లి ఇవన్నీ పల్నాడు జిల్లాలకు వస్తాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసి బొక్కలో వేసి ఇంకా 7-8 చోట్ల పగిలిపోయిన ఈవీఎంల గురించి అసలు న్యూస్ రాకుండా చేయటంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత సక్సెస్ అయ్యారో దానికి సపోర్ట్ చేస్తూ త్రిపాఠి గారు కూడా అంతే సక్సెస్ అయ్యారు. సో పల్నాడు జిల్లాలో గొడవల్ని ఒక రకంగా రెచ్చగొట్టింది వీళ్ళే అని చెప్పటంలో కొద్ది కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు 7-8 చోట్ల ఈవీఎంలు పగిలితే అందరినీ నువ్వు అరెస్ట్ చేయాలి కదా, అందరికి సంబంధించిన వీడియోస్ బయటకు రావాలి కదా. కానీ మాచర్ల ఎమ్మెల్యే క్యాండిడేట్దే ఎందుకు వచ్చినాయి? ఇక్కడే ప్రజలు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. ఈ త్రిపాఠి అనే వ్యక్తి సిట్ టీంలో వేయటం యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కెచ్. తను చేసిన స్టేట్మెంట్ని ఎలాగైనా తిమ్మిని బొమ్మించేసైనా పాజిటివ్గా చేసుకునే ప్రయత్నంలోనే భాగంగానే ఇలా ఈ సిట్ టీంలో త్రిపాఠిని ఉంచడం జరిగింది అనేసి చాలా చాలా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. నిజమేనంటారా? ఆలోచించండి మీరు ఒకసారి. ప్రతి ఒక్కరూ మనం ఆలోచన శక్తి ఉంటుంది కదా. నేను చెప్పిన వాటిలో ఏది అసత్యం కాదు. ఇవన్నీ ఇంటర్నెట్ నుంచి నిజంగా జరిగిన సిచ్యువేషన్స్ రికార్డుల ద్వారా తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తున్న వాస్తవాలు మాత్రమే. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు భయపడుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. విచ్చలవిడిగా స్టేట్మెంట్స్ ఇచ్చేసి అటు ఇటు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేశారు. మేము అంతా వింటున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వింటున్నారు, నేను వింటున్నాను. ఎవ్రీవన్ ఈస్ లిజనింగ్, ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే మాకు సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించండి, ఆర్ ఎల్స్ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో ఒక టీం వేసి ఒక కమిటీ వేసి వారితో ఇన్వెస్టిగేషన్ చేయించమంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ససేమిరా అని దాని జోలికి కూడా వెళ్తలేదు. గతంలో ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు వచ్చినప్పుడు నీ కొడుకు ఇలా చేశాడు అలా చేశాడని అందరూ అంటూ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? వేసుకో సిబిఐ, గవర్నమెంట్ నీది, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటావో ఏ ఎంక్వైరీ వేసుకుంటావో వేసుకో, నా కొడుకు తప్పు చేశాడని ప్రూవ్ అయితే ఉరి తీసుకోపో అని గర్వంగా మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత గర్వంగా ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్ వేసుకోండి, సిబిఐయా సిఐడియా లేదా సిట్టింగ్ జడ్జితోనా ఏదైనా చేసుకోండి, నేను చెప్పిన మాటలు వాస్తవాలు అని గట్టిగా ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఇప్పటి వరకు ఆ కల్తీలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు తీయట్లేదు? ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్స్ మార్చి ఎందుకు చెప్తూ ఉన్నారు? వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి సిట్ అనే ఒక డిపార్ట్మెంట్లో పెట్టి ఈ ఇన్వెస్టిగేషన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? ఏడుకొండల వాడికే ఇవన్నీ తెలియాలి. గోవిందా గోవిందా మహాప్రభు ఆయన. వీళ్ళంతా
చీకటింట్లో కళ్ళగంతలు కట్టుకొని ఆట ఆడుతున్న బ్యాచ్ ఉన్నారు చాలామంది. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎవరు మనల్ని పట్టుకుంటారులే అనేసి చీకటింట్లో కళ్ళగంతలు కట్టుకొని ఆడుతూ ఉన్నారు. బట్ చీకట్లో కూడా చూడగలిగిన మహత్యం ఆ వెంకటేశ్వర స్వామికి ఉంది మాస్టర్. ఓడిపోయే రోజు ఎంతో దగ్గరలో లేదు. ఎవరైతే నెయ్యి కల్తీ చేశారో, ఎవరైతే లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిపారో, ఎవరైతే దీనంతటినీ ముందుకు నడిపిస్తున్నారో, ఎవరైతే నిజంగా లడ్డూలు కల్తీ జరిగితే ఎవరినైనా శిక్షించాలి. భూమి మీద జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. అందుట్లో కల్తీ లడ్డు గనక ప్రసాదంగా భక్తులకు ఇచ్చుంటే శిక్షించడంలో తప్పే లేదు. ఒకవేళ కాకుండా ఇది రాజకీయ ఎజెండాగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందువుల మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి సాక్షి రాసినట్టు సిట్ అనే స్క్రిప్ట్ని కనుక ప్రిపేర్ చేస్తూ ఉన్నట్లయితే సహించేది లేదు మేము. ఎందుకంటే మీ గవర్నమెంట్లో నెయ్యి వచ్చింది, మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టెస్టింగ్కి వెళ్ళింది, యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అని మేము గట్టిగా చెప్పొచ్చు. కానీ మీరు ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు టెండర్లు ఇచ్చారు కానీ టెస్టింగ్ మనకు దగ్గర ఉందిగా ల్యాబు. ఆ పాయింట్ని ప్రజలు మర్చిపోరు. నెంబర్ 2, ఒకసారి కలిసింది, కల్తీ అయింది, అపవిత్రమైందని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు లడ్డూల్లో కలపలేదని మళ్ళీ చెప్తా ఉంటారు. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదన్నా. లడ్డూల్లో కలపకుండా లడ్డూలు కల్తీ ఎలా అని? నాసిరకం నెయ్యి వాడకుండా టెస్టింగ్ ల్యాబ్లో అయ్యింది, అవ్వకుండా వాడలేదు, అయ్యన్ నెయ్యి వాడారు. అయితే అది క్వాలిటీ నెయ్యి వాడుంటారు కదా. నాసిరకం నెయ్యి వాడినప్పుడు లడ్డూల క్వాలిటీ ఎలా తగ్గింది? ఇప్పుడు వస్తున్నట్టు లడ్డూలో గుట్కాలు, పాన్పరాగలు వస్తున్నాయా సార్? గతంలో ఎప్పుడు రాలేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే రీసెంట్గా గుట్కా ప్యాకెట్లు లడ్డూల్లో వచ్చాయి, తిరుపతి లడ్డు. మీరు చూసే ఉంటారు అందరు వీడియోస్. ఏది ఏమైనప్పటికీ ఈ సిట్ అనేది పెద్ద సెట్టింగా అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ సెట్టింగే అయినప్పటికీ వెంకటేశ్వర స్వామిని ఎవరు మోసం చేయలేరు కదా. కలియుగ ప్రత్యక్ష దైవం, దేవాతి దేవుడు, ప్రపంచ దేశాల్లో ఎంతోమంది భక్తులు పూజించే వ్యక్తి, మహానుభావుడు ఆయన మోసం చేయగలరా? ఏం చేయలేరు. సో చూశారు కదా, సిట్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి. సర్వశ్రేష్ఠ అని పేరులోనే పెట్టుకున్నారు. అంత శ్రేష్టంగా ఉంటారా? లేదంటే అధికారుల యొక్క చంకలో చేరి వాళ్ళు ఊదిన ఊదుడికి పౌన్లా డ్యాన్స్ వేస్తారా? ఇది నేను ఇంత సింపుల్గా చెప్తున్నాను కానీ మీకు అంత ఈజీ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సిట్ మనకి నిజానిజాలు తెలుస్తాయా లేవా అనేది ఆ దేవుడి పైన భారం వేద్దాం. ప్రజలారా, ఇది ఈరోజు నా సింపుల్ అనాలిసిస్ అబౌట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిట్ టీమ్ లీడ్ చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్నారు. ఏమవుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.